పెట్టాడు రేంజ్. అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. ఇది సార్ నా బ్రాండ్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సినిమాటిక్ బస్ అండ్ దిస్ ఈస్ యాస్. సో ఈ వీడియోలో మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హీరో ఎవరు అని అడిగితే అఫ్ కోర్స్ ఎవరి ఫేవరెట్ హీరో పేరు వారు చెప్పుకుంటారు. కానీ రియాలిటీ చూసుకుంటే బిఫోర్ 2024 లో అడిగితే మీరేం చెప్తారు? 100% ప్రభాస్ అని అంటారు. అదే యాజ్ ఆఫ్ నౌ 2025 లో అడిగితే చాలా ఆలోచించి దాంట్లో మాక్సిమం 50% అల్లు అర్జున్ అంటారు, ఇంకో 50% ప్రభాస్ అంటారు. ఒకవేళ వీళ్ళిద్దరి స్ట్రేట్ చూసుకుంటే బాహుబలి 2 1800 crores అండ్ పుష్ప 2 చూసుకుంటే 1740 crores. ఈ స్టేటస్ చూసుకుంటేనే మీకు అర్థమైపోవాలా వీళ్ళ ఇద్దరిలో చాలా గట్టి పోటీ ఉందని. సో అందుకే మనం ఒక ఇండస్ట్రీలో ఉన్న 2 బిగ్గెస్ట్ హీరో అల్లు అర్జున్ వర్సెస్ ప్రభాస్ లో ఎవరు రియల్ పాన్ ఇండియా స్టార్, హూ ఈస్ రియల్ విన్నర్ ఆఫ్ ద రేస్ అని కంపేర్ చేసి మీకు క్లారిటీగా చెప్తా. సో ప్లీజ్ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేక్ చేయండి. అండ్ ఈ వీడియోలో 1000 likes టార్గెట్, ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. అండ్ ఈ వీడియోలో నేను 3 స్టెప్స్లో డివైడ్ చేస్తా: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో ఫస్ట్ మనం 2 హీరోస్ పాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ కెరియర్ చాలా సిమిలర్గా స్టార్ట్ అయింది అండ్ వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరో నుంచి వచ్చారు. ఇంకా అల్లు అర్జున్ వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్, ప్రభాస్ స్టోరీ కూడా సేమ్. అందుకే వాళ్ళకి కొంచెం బ్యాక్గ్రౌండ్తో ఈజీగా డెబ్యూట్ చేశారు. ఫస్ట్ ప్రభాస్ ఈశ్వర్ మూవీతో డెబ్యూట్ చేసి ఫ్లాప్ అయ్యాడు. నెక్స్ట్ ఇయర్లోనే అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో డెబ్యూట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మంచి కలెక్షన్తో హిట్ అయింది. ఆ తర్వాత అదే గ్రాఫ్తో నెక్స్ట్ ఆర్య, పరుగు, బన్నీతో సూపర్ హిట్ మూవీస్ కొట్టాడు. తన ఫ్యాన్ బేస్ అలాగే తెలుగు స్టేట్స్లో ఉంది. ఎలా అయినా అదర్ స్టేట్స్లో లైక్ తమిళనాడు, కేరళలో కూడా తన కంటే ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకవైపు అల్లు అర్జున్ తన వరుస హిట్స్తో ఆల్ ఓవర్ స్టేట్స్లో తనకు కంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఇంకోవైపు ప్రభాస్ ఫస్ట్ 2 ఫ్లాప్ మూవీస్తో చాలా డల్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి ఆ తర్వాత మళ్ళీ డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయాడు. లైక్ అడవి రాముడు, ధర్మచక్రి లాంటి. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో ఛత్రపతి అనే మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమి, యోగి, మున్నా లాంటి యావరేజ్ మూవీస్తో మళ్ళీ ఫ్లాప్ చూశాడు. ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, బిల్లా, వర్షం ఈ మూవీస్తో తెలుగు స్టేట్స్లో కొంచెం ఫ్యాన్ బేస్ క్రియేట్ అయితే చేసుకున్నాడు. కానీ అదర్ స్టేట్స్లో అసలు ప్రభాస్ ఎవరు అనేది తెలియదు. మరోవైపు అల్లు అర్జున్ని చూసుకుంటే బాక్సాఫీస్ మీద కన్సిస్టెన్స్ ఉంటూ ఇంకో తన మూవీస్ హిందీలో డబ్ చేసి టీవీలో టెలికాస్ట్ చేస్తే చాలా మంది చూసి వేరే వాళ్ళు అండ్ చాలా గట్టి టీఆర్పీ వచ్చేది. ఎందుకంటే అల్లు అర్జున్ మూవీస్ లైక్ హ్యాపీ, బన్నీ, జులై మూవీస్ హిందీ ఆడియన్స్ వల్ల చాలా ఇష్టపడ్డారు. సేమ్ ఇలానే ప్రభాస్ మూవీ కూడా హిందీలో డబ్ చేసి టెలికాస్ట్ చేశారు. కానీ అల్లు అర్జున్కి వచ్చే ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదు ప్రభాస్కి. ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్ టోటల్ కలెక్షన్ అండ్ ఫ్లాప్స్ గురించి చూసుకుంటే పాస్ట్లో అంటే బిఫోర్ పాన్ ఇండియా ఎరా ముందు చూసుకుంటే అల్లు అర్జున్ టోటల్ 19 మూవీస్లో 11 హిట్స్ ఇచ్చాడు. అదే ప్రభాస్ చూసుకుంటే 16 మూవీస్తో జస్ట్ 6 హిట్స్ ఇచ్చాడు. ఇది బిఫోర్ పాన్ ఇండియా కమ్. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ బాహుబలి. సో మీకు అర్థం అవ్వచ్చు, బిఫోర్ బాహుబలి అల్లు అర్జున్ ఇస్ ద టాప్ హీరో ఇన్ బాక్స్ ఆఫీస్ అండ్ ఫ్యాన్ బేస్ లో కూడా కంపేర్ టు ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ ఒక డిసిషన్ వల్ల కొడితే డైరెక్ట్ పైకి లేకపోతే కెరియర్ మొత్తం పోయేలా డిసిషన్ తీసుకున్నాడు. అదే బాహుబలి ది బిగినింగ్. కానీ ఈ ఒక డిసిషన్ వల్ల ప్రభాస్ సిస్టమ్నే పూర్తిగా మార్చేశాడు. అది ఎంతవరకు అంటే అల్లు అర్జున్తో సగం కూడా మ్యాచ్ చేయని ప్రభాస్ ఒక మూవీతో అల్లు అర్జున్ ప్రభాస్ని ఈక్వల్ మ్యాచ్ చేయడానికి 10 years పట్టేలా. తర్వాత ప్రభాస్ బాహుబలి మూవీ సైన్ చేయడం, అది కూడా 5 years వరకు వేరే ఏ మూవీ కూడా సైన్ చేయొద్దు. ఆ తర్వాత ప్రభాస్ కెరియర్ డోర్ బాహుబలి చేతిలో ఉంది. ఇంకా బాహుబలి సక్సెస్ డోర్ ఎస్ఎస్ రాజమౌళి చేతిలో ఉంది. నెక్స్ట్ ఇద్దరు మూవీ బాహుబలితో ఒకటయ్యి
2015లో పాన్ ఇండియా మూవీతో రిలీజ్ చేసి 180 crore బడ్జెట్తో ఏకంగా 600 crore వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చేసింది. ఆ తర్వాత ద మోస్ట్ హైప్డ్ ఎవైటెడ్ మూవీ. ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని అందరూ ఆడియన్స్ లైక్ హిందీ ఆడియన్స్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అవుట్ ఆఫ్ నార్త్ మొత్తం చాలా ఈగర్గా వెయిట్ చేశారు. వరల్డ్ మొత్తం బాహుబలి 2 కోసం వెయిట్ చేయించేలా చేసింది. అండ్ గూగుల్లో ఆ టైంలో మోస్ట్ సెర్చ్డ్ టైటిల్ అది వై కట్టప్ప కిల్ బాహుబలి. ఆ టైంలో మామూలు హల్చల్ లేదు. ఆ తర్వాత బాహుబలి 2 250 crore బడ్జెట్తో రిలీజ్ అయ్యి ఏకంగా 1800 crores కలెక్ట్ చేసింది. అమీర్పేట్ నుంచి అమెరికా వరకు కలెక్షన్ల సునామీ తెచ్చింది. ద ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అండ్ ద ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా జర్నీ చూసుకుంటే పాన్ ఇండియా మూవీ చేయకపోయినా సరే ఆల్రెడీ హిందీ డబ్డ్ మూవీతో మ్యాక్సిమం ప్రభాస్తో ఈక్వల్ క్రేజ్ ఉంది. జస్ట్ హిందీ ఆడియన్స్ ఒక మూవీ కోసం వెయిట్ చేశారు. 2021తో ఆ వెయిట్ ఆగిపోయింది. అదే పుష్ప ది రైస్. ఈ మూవీకి తెలుగులో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అదే హిందీ బెల్ట్ లో చూసుకుంటే ఈవెన్ జస్ట్ సింగిల్ స్క్రీన్స్ లో మూవీ రన్ అయ్యి అల్లు అర్జున్ కి అక్కడ ఉన్న మార్కెట్ తో హిట్ చేశారు. ఏకంగా 106 crores చేసింది. ఆ పుష్ప క్యారెక్టర్ ని చాలా మెచ్చుకున్నారు. నేషనల్ నుంచి కాస్త ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోయింది ఆ క్రేజ్. తర్వాత పార్ట్ 2 అనౌన్స్మెంట్ చేస్తే బాహుబలి 2 క్రేజ్ అంతా క్రేజ్ వచ్చింది పుష్ప 2కి. తరువాత పుష్ప 2 రిలీజ్ అయినాక బాహుబలి 2 1800 crore ని సేమ్ పుష్ప 2 కూడా అదే కలెక్షన్ వచ్చాయి 1740. రెండు కూడా సిమిలర్ తో స్టార్ట్ అయ్యి పార్ట్ 1 అండ్ తర్వాత పార్ట్ 2 రెండు కూడా పోటాపోటీలా కాంపిటీషన్ చేసి ఈక్వల్ కలెక్షన్ పెట్టారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుసగా ఫ్లాప్స్ అయినాయి. చాలా మంది అప్పుడు ప్రభాస్ రియల్ పాన్ ఇండియా స్టార్ కాదు అని. రియాలిటీలో చూసుకుంటే సాహో ఫ్లాప్ టాక్ తో డే 1 116 crore పెట్టాడు. ఆదిపురుష్ 140 crore పెట్టాడు. దీని అంటారు ద రియల్ పాన్ ఇండియా స్టార్. ఫ్లాప్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్ అంటే. కానీ ఆ మూవీస్ లాంగ్ రన్ లో ఫ్లాప్ గా నిలిచిపోయింది. ఆ మూవీతో ప్రభాస్ ని చాలా ట్రోల్ ఫేస్ చేయాల్సిన వచ్చింది. ఆ తర్వాత మాస్ కంబ్యాక్స్ తో లైక్ సలార్ అండ్ కల్కి 2898 AD తో వచ్చింది. సలార్ మూవీ అయితే షారుఖ్ ఖాన్ మూవీ డంకీతో క్లాస్ అయ్యి 700 crore కలెక్షన్ చేసింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో కల్కి 2898 AD మూవీతో 1000 crore క్లబ్ లో చేరాడు. విచ్ ఈస్ సెకండ్ మూవీ ప్రభాస్ 1000 crore లో. దాని తర్వాత అందరూ ఒప్పుకున్నారు ఏ జీనియస్ అండ్ ద రియల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని. ఆ తర్వాత అల్లు అర్జున్ చూసుకుంటే పుష్ప సిరీస్ తర్వాత ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేయలే. ఎప్పుడు చెప్పలేను ఎందుకంటే ప్రభాస్ లాగా కన్సిస్టెంట్ అల్లు అర్జున్ ఉంటాడా లేదా అనేది. వీళ్ళ ఇద్దరిలో ఎవరు ద బిగ్ స్టార్ అనేది కంటిన్యూ పార్ట్ 2 లో చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ సో గైస్ దిస్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ని షేర్ చేయండి. సో గైస్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ యువర్ యాస్.